హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు చేయబోయే రెసిపీ తోటకూర అట్టు. దీనికి కావాల్సినవి తోటకూర 2 కట్టలు. నేను తోటకూర 2 కట్టలు బాయిల్ చేసి ఉడకబెట్టుకుంటే ఇంతగా వచ్చింది. నేను బియ్యం, దీనికి కావాల్సిన పదార్థం బియ్యం నానబెట్టుకున్న బియ్యం, స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, సాల్ట్. ముందుగా నానబెట్టుకునే రైస్ని మనం మిక్సీ చేసుకోవాలి. బియ్యాన్ని మిక్సీ పెట్టుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకో, ఎక్కువగా వేసుకో. వాటర్ వేసుకో. చిక్కగా ఉండాలి. దీన్ని ఇంకా వేసుకోవాలి. కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఇది మంచిదండి. తోటకూర అంటే పిల్లలు మామూలుగా తినరు కదా, ఇలా చేసి పెట్టి చాలా చక్కగా తింటారు. నేను తిన్నాను, ఇలా చేసి పెట్టేస్తున్నావు కదా, తప్పదు. నేనైతే ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ తిన్నాను, చాలా బాగుంది. ఇలా చేసి పెట్టుకుంటే చక్కగా తింటారు. ఆనియన్స్ దీంట్లో వేపాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మన సాల్ట్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలా? స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి స్పూన్ పెట్టుకుంటే ఒకేసారి 3 వేసుకుంటే చిట్టి అట్లు చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని మనం ఇలా వేసుకున్న తర్వాత వెంటనే మనం పెట్టుకోవాలి. లేకపోతే మాడిపోద్దా? వైట్గా ఉండిపోద్దా? ఇప్పుడు ప్రాబ్లం లేదు. మొత్తం స్టార్ట్ మాత్రం పెట్టుకోవాలి. వేసిన వెంటనే తిప్పేయాలంట. మొత్తం చిన్న మంట మీద చేసుకోవాలి. ఓపిక మీద చిన్న మంట మీద చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోండి. క్రిస్పీ ఉంటుందేమో. కానీ దీన్ని మాత్రం వేడిగా తింటేనే బాగుంటుంది. చాలా బాగుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం వేసిన వెంటనే తిప్పుకోవాలి. ఫస్ట్ అవునా? చాలా బాగుంది. మనం తోటకూర చేసామని పిల్లలు చెప్తేనే అనిపించింది. చాలా బాగుంది. ఇంకా రోజు కావాలంటే చేసుకోవచ్చు కదా, వేరే బాగుంది. జస్ట్ లైట్గా. చాలా బాగుంది. మనం ట్రై చేద్దాం. బాయ్.